2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ప్రతి ఒక్క మహిళ కూడా తన కాళ్ళ మీద నిల్చోవాలని అనుకుంటూ ఉంటుంది. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి ఏదో ఒక కళ అనేది ఉంటూ ఉంటుంది. ఆ కళనే కొంతమంది వాళ్ళ ప్యాషన్గా మార్చుకొని వ్యాపారంగా చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు కొందరైతే, కొందరు స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్కి తగ్గట్టుగా ఒక వ్యాపారాన్ని డిజైన్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు ఇంకొందరు. సో అలానే ఈరోజు మనతో పాటు ఉన్నారు పద్మ గారు. అసలు ఆవిడ స్టోరీ ఏంటి, ఆవిడ చేస్తున్న వ్యాపారం ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి పద్మ గారు. సో పద్మ గారు, అంటే ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి, ఇది చెయ్యాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు చిన్నప్పటి నుండి అల్లకాలు వచ్చు, కానీ మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇట్లా చిన్న చిన్న దర్వాజలే అవి అల్లేది. అయితే దాని గురించి కొంచెం కొంచెం నేర్చుకొని మళ్ళీ నర్సాపూర్ వెళ్ళినప్పుడు మొత్తం ట్రైనింగ్ తీసుకొని ఇంకా దీని మీదనే బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అదే ఇంకా నేను డిజైన్లో ఏ మోడల్ చేస్తే బాగుంటుంది అన్ని మోడల్స్ నేర్చుకొని కుట్టుకొని అల్లించుకొని కొంతమంది నా దగ్గర మనుషులు పెట్టుకొని నేను తయారు చేసుకొని ఇవే నేను అమ్ముకుంటున్నాను. ఎన్ని రోజుల పాటు మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? ఒక 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నా. 3 నెలలు తీసుకున్నా. ముందు అంటే కొంచెం అల్లకాలు వచ్చు, ముందు మాత్రం 3 నెలలు తీసుకున్నా. వెంటనే బిజినెస్ పెట్టారా లేదు అంటే ఎలా లేదు, ఒక సంవత్సరం తర్వాతనే, సంవత్సరం నుండి నేర్చుకుంటా అందరినీ నా అండవర్ల చేసుకొని ఎవరికి ఏ డిజైన్ ఇవ్వాలి ఎవరికి ఏది చేయాలని చేయించుకుంటా. అప్పుడు ఒక సంవత్సరం తర్వాత కొంచెం మాల్ తయారైనాక బిజినెస్ పెట్టాను. మీరు ఇప్పుడు చేసే వ్యాపారం ఏంటండి? క్రోషా లేస్ వర్క్ అండి. అందులో ఎన్ని రకాలు చేస్తూ ఉంటారు? ఒక 10-15 రకాలు ఉంటాయి. టేబుల్ మ్యాట్ ఉంటుంది, క్రోషా శ్రగ్ ఉంటుంది, పోంచో ఉంటుంది, మన చిన్నపిల్లల గౌన్లు ఉంటాయి, మిడ్డీ ఉంటుంది అన్నీ. ఇంకా సోఫా కవరు, డైనింగ్ టేబుల్, బాడీ మోడలు అన్నీ ఉంటాయి, బ్యాగ్ మోడలు అన్నీ ఉంటాయి. ఇదైతే మన డ్రెస్ల మీద వేసుకునే కోట్ అండి, శ్రగ్. అంటే చిన్నపిల్లలు కాదు, మన ఏజ్ వాళ్ళు అయితే ఇవి చాలా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇవి పేషన్గా ఉంటుంది కాబట్టి జీన్స్ మీద కానీ టీ షర్ట్ మీద కానీ పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. సారీ మీద వేసుకుంటారు, మళ్ళీ ఏదన్నా ముసలి వాళ్ళు అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ మీరే చేతితో తయారు చేసింది. ఇదైతే మన బ్లౌజ్ శ్రగ్, బ్లౌజ్కి ఆయన్స్ లేకున్నా కూడా ఇలా వేసుకొని పిల్లలకి సీవ్లెస్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ సారీస్ మీద వేసుకోవచ్చు. ఇది లోపల ఏదన్నా కాటన్ లాగా వేసుకొని, లోపల కాటన్ వేసుకొని ఇది బ్లౌజ్ లాగా సారీస్ మీద వేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మీ చేతుల మీద మీరే చేస్తూ ఉంటారా? మీ కింద ఎంప్లాయీస్ కూడా ఉంటారు, ఒక 10-15 మంది ఉన్నారు, వాళ్ళతో చేయించుకుంటారు. ఎంత సమయం పడుతుంది ఒక్కటి తయారు చేయడానికి? ఇది అయితే ఒక రోజులు వెళ్తా. ఇది శ్రగ్ వచ్చి 2 రోజులు పడుతుంది. 2 రోజులు శ్రగ్ వచ్చి. బ్లౌజ్ అయితే 4 రోజులు పడుతుంది, ఎందుకంటే ఇది డబల్ వర్క్ ఉంటుంది. మొత్తం ఇదంతా డిజైన్ తీసుకొని చేసుకోవాలి. ఇవన్నీ ఈ బంచెస్ ఇవన్నీ అల్లుకున్నాక మళ్ళీ అతికించుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మీరు ట్రైనింగ్ లో తీసుకున్న తర్వాతనే చేశారు. మరి ఇందులో కస్టమైజేషన్ ఉంటుందా? ఎవరికి వాళ్ళకి నచ్చినట్టు అడుగుతూ ఉంటారు కదా, అలా కూడా చేస్తారా? చేసి ఇస్తా, ఏవి కావాలన్నా ఇస్తా. అండ్ ఎప్పుడు మొదలు పెట్టారు వ్యాపారం? 2012లో. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇందులో? 3 లక్షల దాకా పెట్టుబడి అయితే పెట్టేసిన. 3 లక్షలు పెట్టినా కానీ నాకు నెలకు ఎంత లేదన్నా 20-25 వేలు అయితే వస్తాయి. ఆర్డర్స్ కూడా ఉంటాయండి? ఆర్డర్స్ వస్తే వాళ్ళకు టైం ఇస్తా. ఒక 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు. పెద్ద ఐటమ్ అయితే 10-15 రోజులల్లో వాళ్ళకు చేసి తయారైందని ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో బైక్ ఏదో బుక్ చేసి పంపిస్తారు. ఓకే, ఆన్లైన్ లో కూడా మీరు సేల్ చేస్తున్నారు? అదంతా మీరే చూసుకుంటారా? ఎంతమంది ఉంటారు మీ దగ్గర ఎంప్లాయీస్? మొత్తం 12 మంది ఉంటారు. అండ్ ఇవి స్టిచ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి మీరే నేర్పించారా? నేనే నేర్పించాను. ఓకే, ఇప్పటి వరకు మీరు నేర్చుకొని ఎన్ని రోజులు అవుతుందంటే? 12 సంవత్సరాలు. బిజినెస్ లో ఎప్పటికీ మనకి ప్రాఫిట్సే ఉండవు, లో కూడా ఉంటాయి. కొన్ని లాస్ వస్తుంది, కొంచెం ప్రాఫిట్ వస్తుంది. లాస్ వచ్చిన మూమెంట్ ఏమైనా ఉందా? నాకు ఎప్పుడైతే లాస్ అనిపించలేదు. లాస్ ఎందుకు అంటే నేను ఏంటంటే చేసే పని పర్ఫెక్ట్ చేస్తా.
ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతే చేయించుకొని అంతే అమ్ముకోగలుగుతా. నేను ఎంత అయితే చేయించుకుంటానో అది మాత్రం కంప్లీట్ అమ్ముకోగలుగుతా. సో స్టాక్ ఎప్పటికప్పుడు కావాలన్నా స్టాక్ తెచ్చుకుంటా. ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి నాకు, ఎక్కువ అమెరికాకు కూడా పంపిస్తాను. ఓకే, ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి? అమెరికాకు వస్తాయి, ఇది వైజాగ్, ఢిల్లీకి, కలకత్తా, బొంబాయి అన్నిటికి వస్తాయి. అంటే ఇక్కడ వరకు మీరు ఎలా వచ్చారు? ఇంకా ఇట్లా అనుకుంటానే ఇంకా ఇంట్లో చేసుకున్నా చిన్న చిన్న ఎగ్జిబిషన్లు పెట్టుకునేది. ఇట్లా ప్రైవేట్ మా గవర్నమెంట్ ఏం చేసేది, మీరు ఇక్కడికి వెళ్తారా అమ్మ, అక్కడికి వెళ్తారా, మీకు ఇట్లా కార్డ్ లెటర్ ఇస్తాం, లెటర్ ద్వారా ఢిల్లీకి ఓన్లీ, ఇటు బొంబాయి ఓన్లీ, వైజాగ్ ఓన్లీ, ఎక్కడికైనా వాళ్ళే పంపించారు. అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు? చాలా, ఒక 100కి పైన. ఎలా అనిపించింది అవి? చాలా బాగా. ఎగ్జిబిషన్స్ అటెండ్ అయినప్పుడు మీకు ఏం వచ్చింది కొత్తగా? కొత్తగా అంటే వాళ్ళు ఏం చెప్తారు, మీరు వచ్చిన వాళ్ళు మంచిగా ఉండి మంచిగా బిజినెస్ చేసుకొని సంపాదించుకొని వెళ్ళిపోండి అన్నప్పుడు మనకి అక్కడికి పోయినప్పుడు మంచిగా బిజినెస్ అవుతుంది కదా, ఉత్సాహం కలుగుతుంది, ఇంకా చెయ్యాలన్న ఆలోచన వస్తుంది. సో ఎలా అనిపించింది మరి? ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటే ఏం ఆపలేదా? సపోర్ట్ చేశారా? మా ఆయన కూడా నాతోటి వస్తాడుగా. ఓకే, మేము ఇద్దరం పోతాం. మీరు ఇద్దరం పోతాం, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్తాం. మరి ఈ 10 సంవత్సరాల్లో ఎక్కువగా సేల్ అయినది ఏంటి ఇప్పుడు మీరు చేసిన వాటిల్లో? ఎక్కువ అంటే చిన్నపిల్లల ఫ్రాకులు. చిన్నపిల్లల ఫ్రాక్ బాగా, అంటే చిన్నపిల్లల ఫ్రాక్. ఎలా ఉంటాయి ఇక్కడ డబ్బులు రేంజ్ పరంగా చూస్తే? మన రేంజ్ తోటే వస్తాయి, మన మిడిల్ క్లాస్ కు తీసుకునేటట్టే ఉంటది ఏది కానీ. ఏదైనా ఎంత ఉంటుంది ఒక ఫ్రాక్, ఒక బ్లౌజ్? మనకు స్టార్టింగ్ ప్రైస్ 300 నుండే స్టార్ట్ అవుతుంది, 3000 దాకా క్లోజ్ అయిపోతుంది అంతే. ఇంకా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ గానీ ఉంటది, నా కొడుకు కానీ మా కోడలు కానీ ఎవరైనా ఏదన్నా కావాలంటే వాళ్ళు కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. మరి బయటికి వచ్చిన నేను చదువుకోలేదు, ఇలా చేయగలుగుతానా లేదా అని ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడు అనిపించదు. ఇంకా అందరికి ఎవరైనా ఇంత దూరం పోతానో అంత దూరం పోతానో, పోతే ఏమవుతుంది, నేను పోయి చేసుకుంటాను కదా అని చేసుకుంటా. భువనేశ్వర్ అట్టయితే ఒకదాన్నే పోయినా, నేను ఒకదాన్ని పోయి 10 రోజులు చేసుకొని వచ్చిన. పాండిచేర్ల కానీ భువనేశ్వర్ కానీ అన్ని చేసుకొని వచ్చిన. సో మరి కలెక్షన్ బాగా వచ్చింది అన్న రోజు ఉంటుంది? ఢిల్లీలో వచ్చిందా? ఢిల్లీలో. ఓకే, బాగా అంటే ఢిల్లీ, కురుక్షేత్ర. ఓకే, ఎంత వచ్చిందండి? అప్పుడు 12 లక్షలు అమ్మినాం. ఒక రోజు 3 లక్షలు, మొత్తానికి మాత్రం 3 రోజులలో 12 లక్షలు. సూపర్. అది రాగానే ఒక ఉత్సాహం ఇంకా చెయ్యాలా అని పట్టుదల వస్తుంది. మరి కస్టమర్స్ చాలా రకాల మంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? కన్విన్స్ చేస్తాను నేను. కన్విన్స్ చేస్తాను. ఎవరైనా నచ్చిన వాళ్ళు అయినా కూడా ఆంటీ బాగా మాట్లాడుతుంది, ఇంకోసారి రావాలి అని ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వచ్చేటట్టు చేసుకుంటా. అది ఆంటీ మాత్రం బాగా మాట్లాడుతుంది, ఇంకోటి ఎక్కువ తీసుకోవాలి, ఇంకొకళ్ళు తీసుకొని రావాలంటారు. సూపర్. సో మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా? దీన్ని ఇంకేమైనా పెద్ద డెవలప్ చేయాలి అంటే ఏ రకంగా అనుకుంటున్నా? ఏ రకంగా అంటే ఇంకా కొంచెం లోన్ తీసుకొని ఇంకా పెద్ద చేసుకొని ఇంకా చాలా పెట్టుబడి పెట్టి ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలి. గ్రేట్. ఖచ్చితంగా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా. ఇంకో 10-15 మంది కన్నా నేను నా చేతనైన కాడికి పెద్దగా పెట్టి వాళ్ళకు పని చేయించి ఇంకా మనకు ఇచ్చే వాళ్ళకు, మనం అమ్ముకునేటోళ్ళకు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. మరి చాలా మంది మహిళలు మీలాగనే నేర్చుకోవాలనుకుంటారు, నేర్చుకోరు, వాళ్ళకున్న కళను బయట పెట్టరు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఒక మాట, నేర్చుకోవాలి, బయటికి రావాలి, బయటకు వచ్చి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. దాంతో మనం ఈ పని చేసుకొని భర్తకు కూడా సాయంగా ఉండాలని చెప్తాం. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ఓకే, నమస్తే.